వెల్కమ్ టు ఆల్ ఎఫ్ఎల్ఎస్ ఐటమ్ బ్యాంక్ ఫర్ క్లాస్ థర్డ్. ఈ వీటికి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 3, 4, 5 సంబంధించిన వర్క్ షీట్స్ ఉన్నాయి. ఇక్కడ వీటిని ఫోనిక్స్ ప్రకారం ఏ విధంగా చెప్పాలి, ఈ అన్ని అంశాలను నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 2, 3 and 4కి సంబంధించి ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు మరి ఫోనిక్స్ మీద అవగాహన ఉండాలి. ఇవి నాన్ సెన్స్ వర్డ్స్ ఉన్నాయి. ఈ విధంగా ఇవి ఎలా చేయాలనేది చాలామంది వివిధ రకాలుగా డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. నేను కూడా ఐటమ్ బ్యాంక్ ప్రిపేర్ చేసిన వాళ్ళను, ఆర్ఐసి బెంగళూరు, ఇంకా వివిధ రకాల ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్, తర్వాత వీడియోల రూపంలో అనేకం మరి నేనైతే చూసి నాకు ఒక కన్ఫర్మేషన్కి అయితే రావడం జరిగింది. దీంట్లో భాగంగా మరి వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మరి ఫోనిక్స్ మీద ఖచ్చితంగా కొంత అవగాహన అనేది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళం కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు కానీ లేకపోతే వివిధ రాష్ట్రాలలో ఉన్న వాళ్ళ మాతృభాషలో మరి వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటారు, కానీ ఇక్కడ ఈ ఫోనిక్స్ మీద అంతగా పర్ఫెక్ట్ ఉంటారు. తర్వాత వీటిలో అనేకం అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీషు ఇలా డిఫరెంట్ మరి స్లాంగ్స్ ఉంటాయి. తర్వాత ఫోనిక్స్లో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ చాలా ఉంటాయి. చాలామంది అనేకం కొన్ని రూల్స్, లాంగ్ వోవెల్, షార్ట్ వోవెల్, సౌండ్స్ అని కొన్ని ఖచ్చితంగా లెటర్స్కి ఉంటుంది. తర్వాత ఎవ్రీ లెటర్ హ్యాస్ ఎ సౌండ్. సో ఈ సౌండ్స్ను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, వీటికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సరే అనేకం ఇంగ్లీష్లో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉన్నది. మామూలు నేటివ్ లాంగ్వేజ్ తెలుగు అని హిందీ వేరే భాషలలో ఇప్పుడు కాకపోతే కో అంటే గో, కీ, చీ అనే అచ్చులతోటి మనం చదివేటప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చినట్టయితే మరి నేను వివిధ వీడియోలలో కానీ తర్వాత ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడినప్పుడు కానీ ఈ ఫోనిక్స్ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరితో మాట్లాడినప్పుడు అనేక అంశాలు మనకు వినబడుతున్నాయి. ఖచ్చితంగా ఒక వర్డు దీన్ని ఇలానే చెప్పడం అనేది ఇప్పుడు రే అనొచ్చు. అంటే ఈ మేక్స్ ద సౌండ్ ఏ కాబట్టి ఎంఈ మే, కేఈ కే, కేఈటి కెట్. కానీ వివిధ సందర్భాలలో ఒక్కొక్కసారి వాటికి సంబంధించి ఒరిజినల్ సౌండ్ కానీ తర్వాత లాంగ్ వోవెల్, షార్ట్ వోవెల్ సౌండ్స్తో పాటు డిఫరెంట్గా కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి చాలామంది వివిధ రకాల జిఐఆర్ఎల్ గర్ల్ అయితే మరి జిఐ మేక్స్ ద సౌండ్ ఈ, మరి లాంగ్ వోవెల్ సౌండ్ ఐ, షార్ట్ వోవెల్ సౌండ్ ఈ, మరి ఎందుకు అది గర్ల్ అవుతుంది, అట్లా ఐఆర్ అని కొన్ని ఎగ్జామ్షన్స్, ఐఆర్ మేక్స్ అర్ గర్ల్. సో ఇట్లా కొన్ని ఫోనిక్స్ మీద అవగాహన ఉండడం తప్పు కాదు, ఖచ్చితంగా. కాకుంటే ఈ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడి నుంచి మనం రావడం వల్ల వాటి మీద కొంత అవగాహన లోపం అనేది ఉన్నది. కొంత ఫోనిక్స్ అవసరం, కొంత మనం ప్రాక్టీస్ ద్వారానే మామూలుగా వితౌట్ ఫోనిక్స్ కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ అయ్యారు, చాలామంది చదువుకున్నారు. ఆ వర్డ్ హౌ టు ప్రొనౌన్స్ ద వర్డ్ అంటే సిలబుల్స్ వైజ్ ఇట్లా కొంత నాలెడ్జ్ అనేది అయితే ఉండడం అనేది అవసరం. సరే, అంత నాలెడ్జ్ లేకపోయినా మనం ఇంగ్లీష్ కొంత ప్రాక్టీస్ ద్వారా మరి లక్షల వర్డ్స్ ఉంటాయి, అన్నిటినీ మన స్పెల్లింగ్ బట్టి పట్టడము ఇలా చేసి నేర్చుకోలేం. కాబట్టి ఖచ్చితంగా ఓవెల్స్ ఏంది అంటే ప్రతి భాషలో కూడా అచ్చులు, హల్లులు ఇట్లా ఉంటాయి. ఆ ఓవెల్స్ మీద, కాన్సోనెంట్స్ మీద, వాటి సౌండ్స్ మీద అవగాహన అయితే ఉండాలి. ఇప్పుడు ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాంట్, అని ఇట్లా రైమ్స్ కూడా చాలా ఉన్నాయి. మనం విద్యార్థులకు వినిపించాలి, టీచర్స్గా లేకపోతే మనం అందరం వినడం ద్వారా బీ ఫర్ బాత్, బీ ఫర్ బ, సి ఫర్ క్యాట్, సి ఫర్ కప్, కక్ అంటే ప్రతిసారి మళ్ళీ క అనే సౌండ్ చేయదు. అంటే ఇంకొక రైమ్ కూడా ఉంది, అంటే సిఐటివై, సి ఆఫ్టర్ ఈ కానీ ఐ కానీ ఇట్లా వచ్చినప్పుడు మళ్ళీ డిఫరెంట్ సౌండ్ అది పలుకుతుంది. ఈ విధంగా కొంత అవగాహన అయితే రావాలి. ఇప్పుడు ఇక్కడ ఈచ్ వోల్ హ్యాస్ 2 సౌండ్స్. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఎంఈ మీ అవుతుంది, కేఈ కే, ఎంఈ మే, ఇట్లా 2 సౌండ్స్ కూడా అసలు ఎంఐ మీ అవుతుంది. కానీ ఇక్కడ ఎంఈ మీ అని మనకు ఆల్రెడీ మనకు తెలుసు. ప్లీజ్ గివ్ మీ పెన్, లెట్ మీ టాక్ టు యూ అని ఇట్లా మనం మీ అనే వర్డ్ని మనం ఎంఈ 2 లెటర్ వర్డ్గా మనం యూజ్ చేస్తాం. ఇలా కన్ఫ్యూజన్స్ ఉన్నప్పటికీ మనం మాత్రం ఈ ఫోనిక్స్ మీద కొంత అవగాహన ఉండి ఈ ఫోనిక్స్ ప్రకారంగా వీటిని ప్రాక్టీస్ చేసినట్టయితే మనం ఎక్కువ వర్డ్స్ని చదవగలుగుతాం, క్లియర్గా ఫ్రీగా మనం చదవగలుగుతాం. కొన్నిటిని మనం వితౌట్ ఫోనిక్స్ దాన్ని ప్రొనౌన్సియేషన్ బట్టి అది నేర్చుకుంటామే. కానీ ఈ ఫోనిక్స్ రావడం ద్వారా మనకు కొంత అవగాహన వచ్చి ఎక్కువ వర్డ్స్ని మనం ఈ ఫోనిక్స్ ద్వారా ఉంటాయి. తర్వాత 20 to 30% కొన్ని డిఫరెంట్ వర్డ్స్ కూడా ఉంటాయి, వాటికి సంబంధించి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. అవి
కానీ 60-70% ఈ ఫోనిక్స్ ద్వారా మనం ఈజీగా చదవగలుగుతాం. కాబట్టి ఈ లాంగ్ వోవెల్, షార్ట్ వోవెల్ నేను అంతకుముందే వీడియోలో చేయడం జరిగింది. మామూలు లాంగ్ వోవెల్ అంటే వాటి ఒరిజినల్ సౌండ్ ఏ, ఈ, ఐ, ఓ, యూ అని ఇట్లా. తర్వాత షార్ట్ వోవెల్ మాత్రం ఏ ఫర్ యాపిల్, ఆ అని గుర్తుపెట్టుకోమని చెప్పిన. ఈ ఫర్ ఎగ్ అంటే 4 ఫుడ్ ఐటమ్స్. ఐ ఫర్ ఇడ్లీ, ఈ. ఓ ఫర్ ఆరెంజ్, ఆ. యూ ఫర్ అంకుల్. ఈ 4 ఫుడ్ ఐటమ్స్ని ఈ అంకుల్ తీసుకొస్తాడు కాబట్టి అట్లా ఆ, ఏ, ఈ, ఆ. ఈ జస్ట్ ఈ 4 సౌండ్స్ మనం తెలుగులో కానీ ఎన్నో అక్షరాలు నేర్పిస్తాం, ఎన్నో సౌండ్లు ఉన్నాయి, ప్రతి గుణితానికి చాలా సౌండ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇక్కడ ఒక 4 సౌండ్స్ను మనం విద్యార్థులకు నేర్పించడం ద్వారా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా క్యాట్ ఉంది, సిఏటి క్యాట్ ఈజీగా అనగలదు, బిఏటి బ్యాట్, ఎఫ్ఏటి ఫ్యాట్, ఇలా చాలా వర్డ్స్ను సివిసి వర్డ్స్ అంటే కాన్సనెంట్, వోవెల్, మరి కాన్సనెంట్, ఇట్లాంటి చాలా వర్డ్స్ని చెప్పగలుగుతాడు. అలాగే ఈ ఫర్ ఎలిఫెంట్, ఎగ్ ఇట్లా గుర్తుపెట్టుకున్నాను అనుకోండి. ఎగ్ అనేది ఫుడ్ ఐటమ్ అని చెప్పినాక పెన్, హెన్, ఎగ్ అట్లా ఈ విద్యార్థి ఈజీగా టీ అండ్ టెన్ ఇట్లా ఏదైనా డిఎన్ అనగానే విద్యార్థి తెలియకుండానే డ్, ఏ, దెన్ అని విద్యార్థి చెప్పగలుగుతాడు. అట్లా సరే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్న వర్డ్స్ని మనం వేరే విధంగా చెప్పించవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఈ ఫోనిక్స్ మీద సింపుల్ ఫోనిక్స్ ఒక ఓన్లీ 4 ఫుడ్ ఐటమ్స్. ఒక్క ఏదైనా ఇనిషియల్ సౌండ్ ఏంది ఆ. యాపిల్లో ఆ, ఎగ్లో ఏ, ఇడ్లీలో ఈ, ఇడ్లీ ఇనిషియల్ సౌండ్ ఈ. తర్వాత ఆరెంజ్ ఆ, అంకుల్ ఆ. ఈ 5 ఈ వోవెల్స్ని, షార్ట్ వోవెల్ సౌండ్ని కొద్దిగా నేర్పిస్తే విద్యార్థులకు ఈజీగా చాలా వర్డ్స్ అయితే మరి నెంబర్ ఆఫ్ వర్డ్స్ విద్యార్థి చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే నెక్స్ట్ ఆ ఉందనుకో, హాట్, హెచ్ఓటి అనగానే హాట్, ఎన్ఓటి నాట్, ఎల్ఓటి లాట్ అంటే విద్యార్థి ఈజీగా పిఓటి పాట్, ఆరెంజ్ ఆ అట్లా విద్యార్థి. మళ్ళీ యూ ఫర్ కప్ అంటే యూ మేక్స్ ద ఎవ్రీ వోవెల్ హ్యాస్ 2 డిఫరెంట్ సౌండ్స్. సమ్ లెటర్స్ హ్యావ్ మోర్ దాన్ 2 సౌండ్స్ అంటే అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. ఇక్కడ యూ మేక్స్ ద సౌండ్ అ అని చెప్పిన అనుకో, కప్, సన్, అంబ్రెల్లా. ఇక్కడ మనం పేరు రాసేటప్పుడు మాత్రం సుమన్, ఎస్యు, సు అని విద్యార్థులకు నేర్పిస్తాం. సునీల్, ఎస్యుఎన్ఐఎల్, సునీల్, నిల్ అండ్ ఈ. ఇక్కడ ఏ అంటే ఈ మేక్ ద సౌండ్ ఏ. ఇక్కడ పేర్లు రాసేటప్పుడైనా ఇప్పుడు రమేష్, మై నేమ్ ఇస్ రమేష్, ఆర్ఏ రా అంటాం. మామూలుగా అయితే ఆర్ఏటి రా అనే సౌండ్, ఆర్ఏ రా. మే అన్నప్పుడు ఎంఈ మే. అలాగే ఈ అన్నప్పుడు మాత్రం నిల్, సునీల్ అన్న, ఎన్ఐ ఈ. ఇక్కడ ఈ కానీ ఐ కానీ నో ప్రాబ్లం. కొద్దిగా పేర్లు రాసేటప్పుడు ఏ కానీ, తర్వాత ఓ అన్నప్పుడు కూడా రోజా, ఆర్ఓ, ఓ అంటే లాంగ్ వోవెల్ సౌండ్ చేస్తుంది ఇక్కడ. తర్వాత యూ అన్నప్పుడు యూ సౌండ్ చేస్తుంది. ఆ విధంగా మరి విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ ఈ పేర్లు రాసేటప్పుడు కొంత ఈ కానీ ఐ కానీ మామూలుగా షార్ట్ వోవెల్ సౌండే చేస్తుంది. తర్వాత ఏ మాత్రం అ అనే సౌండ్ చేస్తుంది. తర్వాత ఓ మాత్రం అది ఓనే సౌండ్ చేస్తుంది. ఓ ఒరిజినల్ సౌండ్ పేర్లు రాసేటప్పుడు, వ్యక్తుల పేర్లు కానీ, ఊర్ల పేర్లు, మనుషుల పేర్లు ఏది రాసినా కానీ. తర్వాత యు మాత్రం ఉ అనే సౌండ్ చేస్తుంది. కేయుకు, ఎల్యులు అని మనం ఈ విధంగా కూడా అక్కడ మరి కొంత నేర్పిస్తాం. ఇట్లా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంటే నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, పెద్ద ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఫర్ ద లాస్ట్ మెనీ ఇయర్స్. సో హియర్ వీ హ్యావ్ టు వర్క్ అవుట్ ఆన్ ద ఫోనిక్స్. పిల్లలకు కూడా నేను చాలా వరకు నేర్పించే ప్రయత్నంలో కొంత ఈ ఫోనిక్స్ నేర్పించినప్పుడు కొంత సక్సెస్ కూడా అవుతున్నాం. అంటే కొన్ని వర్డ్స్ని ఈజీగా చదవగలుగుతున్నారు. కాకపోతే ఈ ఫోనిక్స్ అన్నప్పుడు పెద్దగా సింబల్స్, ఇప్పుడు ఇట్లా సింబల్స్ కానీ వాటికి సంబంధించిన వీ హ్యావ్ 44 సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. సో నో నీడ్ టు టీచ్ ద ఫోనిక్స్ సింబల్స్. జస్ట్ వీ హ్యావ్ టు టీచ్ ఓన్లీ 5 షార్ట్ వోవెల్ సౌండ్ లైక్ యాపిల్, ఆ, ఏ, ఈ, ఆ, అ అంతే. ఈ 5 సౌండ్స్ మాత్రం నేర్పించి అక్కడ వచ్చినప్పుడు విద్యార్థికి జస్ట్ చదివిస్తే సరిపోతుంది. అక్కడ మళ్ళీ కొన్ని లాంగ్ వోవెల్ సౌండ్, షార్ట్ వోవెల్ సౌండ్, మళ్ళీ లాంగ్ వోవెల్ ఎప్పుడు చేస్తుంది అన్నప్పుడు ఇక్కడ కొన్ని రూల్స్ పాటిస్తే కొన్ని పాటించప్పుడు. సిఏ, కేఈ, కేక్, ఎన్ఏ, ఎంఈ, నేమ్ అంటే ఇక్కడ 2 వోవెల్స్ ఇట్లా వచ్చినప్పుడు, అంటే ఎండ్ ఆఫ్ ది లెటర్ ఈ కానీ ఇట్లా వోవెల్ ఎక్కువ శాతం ఈ అనేది మనకు వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా లాంగ్ వోవెల్ సౌండ్. మొదటి వర్డ్
మొదటి లెటర్ ఇప్పుడు ఈ సిఏకే కేక్లో ఏ అనేది మొదటి ఓవెల్ దాంట్లో ఒరిజినల్ సౌండ్ లాంగ్ ఓవెల్ సౌండ్ చేస్తుంది. క్ సి ఫర్ క్ అని తెలుసు. సి మేక్స్ అ క్ సౌండ్ కేక్. ఓ ఇది నేమ్ అట్లా లాస్ట్కు ఈ అనే ఓవెల్ అనదర్ ఓవెల్ వచ్చినప్పుడు ఇక్కడ చేస్తుంది. కాకపోతే కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి. అలాగే సి ఈ ట్రీ ఇక్కడ ఈ లాంగ్ ఓవెల్ సౌండ్ చేస్తుంది. ఇక్కడ ఎంఈ మీ ఇక్కడ ఎంఈ కూడా ఒక ఈనే ఉంది కానీ ఇక్కడ దాన్ని ఈ అనేది లాంగ్ ఓవెల్ సౌండే చేస్తుంది. ఇట్లా కొన్ని ఎగ్జామ్షన్స్. ఐ అన్నప్పుడు ఇక్కడ బైక్ బిఐకేఈ లాస్ట్కు ఈ అనే సెకండ్ ఓవెల్ వచ్చింది. ఆ ఈ డజంట్ మేక్ సౌండ్ కాబట్టి బైక్లో లాస్ట్ సౌండ్ ఈజ్ క్ ఓన్లీ. బ్ ఐ క్ బైక్. టైమ్ ట్ ఐ అంతే. ఎమ్ ఈజ్ అ లాస్ట్ సౌండ్. ట్ ఈజ్ ద ఫస్ట్ సౌండ్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియల్ సౌండ్, వాట్ ఈస్ ద లాస్ట్ సౌండ్ అండ్ హౌ టు రీడ్ ద వర్డ్స్. ఇట్లా ఇవన్నీ మనం రావాలన్నప్పుడు ఈ ఎఫ్ఎల్వై ఫ్లై ఐ వై ఆల్సో సమ్ టైమ్స్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ ఓవెల్. సో ఇయర్ ఫ్లై. ఓ అన్నప్పుడు హోమ్ HOME. ఓ అనేది ఫస్ట్ ఓవెల్, ఈ అనేది లాస్ట్ సెకండ్ ఓవెల్. సో సెకండ్ ఓవెల్ డజంట్ మేక్ ద సౌండ్ చేయదు. సో HOME హోమ్. ROPE రోప్. BOAT బోత్. అంటే ఏ డజంట్ మేక్ ద సౌండ్ ఇయర్ సెకండ్ ఓవెల్ కాబట్టి ఫస్ట్ ఓవెల్ ఓ. ఇట్లా COAT కోట్ అని ఇట్లా మనం నేర్చుకోవచ్చు. అలా యూజ్ ఇక్కడ కూడా ఎండ్ ఈ అనే సెకండ్ ఓవెల్ వచ్చింది కాబట్టి ఆ ఈ డజంట్ మేక్ ద సౌండ్. సో యూజ్. నెక్స్ట్ క్యూబ్ మ్యూల్. ఇట్లా అంటే ఒక ఓవెల్ అంటే సెకండ్ ఓవెల్గా అది ఈ అనేది ఎక్కువసార్లు వస్తుంటుంది. అలా వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ ఓవెల్ లాంగ్ ఓవెల్ సౌండ్ అంటే దాని ఒరిజినల్ సౌండ్. ఏబీసీలు మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్టు ఏ బి అన్న ఏ ఈ ఐ ఓ యూ అని ఇట్లా ఆ సౌండ్ చేస్తుంది. ఈజీగా మనం క్యాప్ ఉందనుకో సిఏపి ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం నేర్పించాల్సి ఉంటుంది. సిఏపి క్యాప్. CAPE ఇంకొక ఈ అని యాడ్ చేసినప్పుడు అది కేప్ అవుతుంది. అట్లా క్యాప్ కేప్. విద్యార్థులకు ఈ విధంగా ఇప్పుడు కయ కాయ జమ జామ జిడి జీడి అని ఇట్లా మనం నేర్పిస్తాం. అంటే నాన్ సెన్స్ వర్డ్స్ సౌండ్ కూడా తెలుగులో అయినా నేర్పించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనము లాంగ్ ఓవెల్ ఏంది, షార్ట్ ఓవెల్ ఏంది, ఈ 3 letters ఉంటే ఎట్లా, 4 letters ఉంటే ఎట్లా. ఇప్పుడు సిట్ SIT సిట్ అంటే ఐ మేక్ ద ఈ అనే సౌండ్. SITE ఇంకొక ఈ అనేది యాడ్ చేస్తే అది లాంగ్ ఐ సైట్. అలా ఇట్లా మనం విద్యార్థి FIGH ఫైట్, SIDE సైడ్. మనం తెలవకుండానే విద్యార్థికి అవి వస్తాయి అన్నట్టు. HOP హాప్ అవుతుంది ఎందుకంటే ఓ మేక్స్ అనే సౌండ్ హాప్. ఇక్కడ లాంగ్ ఓవెల్ ఈ అనేది మనం ఎండ్లో యాడ్ అయినప్పుడు హోప్. ఈ విధంగా ఉంటాయి. కొన్ని మనకు ఎగ్జామ్షన్స్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించి ఆల్రెడీ మనం ఒరిజినల్గా పిల్లలకు దాన్ని ప్రొనౌన్సియేషన్ నేర్పిస్తాం, దాని వర్డ్ని ఎలా పలకాలో చెప్తాం. కాబట్టి కొన్నిటిని అంటే చెప్పొచ్చు కానీ ఈ లక్షలాది ఈ వర్డ్స్ మొత్తాన్ని మనం విద్యార్థులకు చెప్పడం అనేది వాటికి స్పెల్లింగ్స్ కానీ తర్వాత దాని ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకోమని చెప్పడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడ మనకి ఈ ఫోనిక్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు W మేక్స్ ద సౌండ్ వెట్ అని ఎట్లా చదవగలుగుతాడు. ఈ మేక్స్ ద మామూలుగా ఈ అనే సౌండ్ అనుకోండి విట్ అంటాడు. సో ఈ మేక్స్ ద ఏ అనే సౌండ్ విద్యార్థికి బాగా ప్రాక్టీస్ అయినప్పుడు WET వెట్, BET బెట్, అలా LET లెట్. అట్లా విద్యార్థి ఈజీగా వెట్ అంటే ఫస్ట్ సౌండ్ లాస్ట్ సౌండ్ అనేది. దెన్ ఆఫ్టర్ ఫస్ట్ ద స్టూడెంట్ షుడ్ నో ద సౌండ్ ఆఫ్ ద లెటర్. ఆ సౌండ్ అనేది ఖచ్చితంగా అది తెలిసి ఉండాలి. వీ హ్యావ్ 26 letters ఇన్ ఇంగ్లీష్ అండ్ టోటల్ 44 sounds. 26 letters సౌండ్స్ అనేవి విద్యార్థికి ఒక లిజనింగ్ ద్వారా అంటే రైమ్ వినడించడం కానీ మనం చెప్పడం కానీ ఇట్లా D for dog, D for doll, D E for egg, E for elephant, ఏ అని ఇట్లా అన్నప్పుడు విద్యార్థి బాగా వినడం ద్వారా తర్వాత మనం రాసేటప్పుడు CAVE కేవ్ ఎట్లా గుర్తుపడతాడు. ఆ విధంగానే LATE లేట్, ఇట్లా FATE ఫేట్. ఇట్లా దీన్ని రైమింగ్ వర్డ్స్ అంటాం. ఈ మామూలుగా ఈ రైమింగ్ వర్డ్స్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయించినట్టయితే విద్యార్థి ఎక్కువ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కానీ ఇట్లా డ్రిల్లింగ్ చేయాల్సిన అవసరం కాదు. స్పెల్లింగ్స్ మనం FRIEND ఫ్రెండ్ ఇది డిఫరెంట్గా ఉంటుంది, అట్లాంటివి వేరు. తర్వాత చాలా వర్డ్స్ మాత్రం ఇప్పుడు మనకు ఈ ఫోనిక్స్ ప్రకారంగా వస్తాయి కాబట్టి కనీసం ఫోనిక్స్ ప్రకారం విద్యార్థి చదవగలిగితే
మిగిలిన వర్డ్స్ని మనం బాగా ప్రాక్టీస్ చేయించవచ్చు. TELL టెల్ ఎట్లా అనగలుగుతాడు అంటే ఈ మేక్స్ సౌండ్ ఏ టెల్. TUB టబ్. హౌ డస్ స్టూడెంట్ సే ఓన్లీ యూజింగ్ ద ఫోనిక్స్ షార్ట్ వోవెల్ సౌండ్. ఇట్లా రాక్ అని ఎట్లా చెప్పగలుగుతాడు, ROCK రాక్ అని. ఇవన్నీ కూడా ఎక్కువ మాత్రం ఈ ఫోనిక్స్ ప్రకారంగా మనకు వస్తుంటాయి. సరే కొన్ని రాని వాటిని వదిలేద్దాం. ఇప్పుడు కేవ్లో వు ఈజ్ ద లాస్ట్ సౌండ్. ఈ విధంగా మరి వి అనేది W అనేది కొద్ది డిఫరెంట్ సౌండ్ కూడా ఉంటుంది. సరే ఇవి మా విద్యార్థులతో నేను ప్రాక్టీస్ చేయించేటప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తాను. సరే చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. అందులో భాగంగా నేను కూడా ఈ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం అనేక మంది ఎక్స్పర్ట్స్ను నేను కూడా మాట్లాడడం జరిగింది. ఎవరితోటి ఏం మాట్లాడినా కొంత మన నేటివ్ లాంగ్వేజ్కి, కొంత ఈ ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్కు కొంత డిఫరెంట్ అయితే ఉంటుంది. డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఇది గ్లోబలైజేషన్లో మనం విద్యార్థులకైతే ఈ ఇంగ్లీషు ఫోనిక్స్ కానీ ఇంగ్లీషు వొకాబులరీ కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాటిని ఎలా చదవాలని, ఇప్పుడు డోర్, బస్, పెన్, ఈ విధంగా విద్యార్థి ఎలా చదువుతాడు. హిల్, డాగ్, కప్, ట్రైన్, గ్రీన్, బిగ్, స్మైల్. ఇక్కడ స్మైల్ అన్నప్పుడు ఐ మేక్ ద సౌండ్ లాంగ్ వోవెల్ సౌండ్. సో ఈ ఈజ్ ద ఎండ్. సో ఈ డజంట్ మేక్ ద సౌండ్. ఇట్లా స్మైల్, కీ. ఇక్కడ వ్యాన్ ఎట్లా చెప్పగలుగుతాడు, ఏ అకార్డింగ్ టు ద ఏ. అట్లా ఎక్కువ శాతం అయితే ఫోనిక్స్ ప్రకారం వస్తుంది. ఇంక్, ఐ మేక్ ద సౌండ్ ఈ కాబట్టి ఇంక్. పీక్ అంటే ఇక్కడ మొదటి ఈ మాత్రమే ఇక్కడ సౌండ్ చేస్తుంది పీక్లో. రెండవ వోవెల్ ఏ ఇట్ డజంట్ మేక్ ద సౌండ్. సో పీక్. ఇట్లా బార్క్ అంటాం, మామూలుగా బేర్క్ అనం. ఇక్కడ ఇది ఒక ఎగ్జంప్షన్ వర్డ్ బార్క్. అట్లా ఆ అని మామూలుగా ఇక్కడ రావడం జరుగుతుంది. లిడ్ ఇది కామన్గా ఈ మేక్ ద ఈ సౌండ్, ఐ మేక్ ద ఈ సౌండ్. నెక్స్ట్ స్టాప్. ఇక్కడ కూడా ఆ ఫోనిక్స్ ప్రకారమే. ఓ ఫర్ ఆరెంజ్ గుర్తుపెట్టుకున్న ఇది గ్రాస్. వైడ్ ఇది కూడా ఫోనిక్సే. టాక్. ఇట్లా మనకు ఫోనిక్స్ ద్వారా ఎక్కువ లాక్, క్యాబ్, నోట్ కూడా ఓ మేక్స్ ద సౌండ్ అండ్ ఈ డజంట్ మేక్ ద సౌండ్. సో నోట్, స్లోప్, టేల్, స్పూన్, సీట్, లీఫ్. ఇక్కడ లీఫ్లో కూడా ఈ మేక్ ద ఒరిజినల్ సౌండ్ అంటే లాంగ్ వోవెల్ సౌండ్. ఏ డజంట్ మేక్ ద సౌండ్. సో లీఫ్. టాల్. ఇక్కడ కూడా టాల్ ఆ అంటున్నాం. ఇక్కడ బాక్, టాల్. ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. ఏ మేక్ ద ఆ టేల్ అనం. ఇక్కడ టాల్ అంటున్నాం. ఇవి కొన్ని ఎగ్జంప్షన్ ఉన్నవాడు విద్యార్థి కొంత మనం ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. అది పేర్లు రాసేటప్పుడు కూడా రామ్, RAM, రామ్ అట్లా మనం రాస్తుంటాం. కాబట్టి ఇది నేమ్స్ రాసేటప్పుడు వచ్చిన సౌండ్ అన్నట్టు. ఆ విధంగా విద్యార్థి ఆ సౌండ్ రావాలి. అంటే ఎవరైనా నేమ్స్ రాసేటప్పుడు ఒక సౌండ్ ఉంది. తర్వాత లాంగ్ వోవెల్, షార్ట్ వోవెల్. ఈ సౌండ్స్ వచ్చినప్పుడు ఎక్కువ వర్డ్స్ని చదవగలుగుతాడు. కొన్ని వర్డ్స్ డిఫరెంట్గా ఇప్పుడు ఈఏ, ఇయా, హియా అట్లా ఈ విద్యార్థికి కొంత ప్రాక్టీస్ అయితే చేయించాలి. GATE గేట్, జీప్, పేజ్, రాక్, బోన్, ప్లేట్, ట్రాక్, బస్. ఆర్ ఇప్పుడు మామూలు అయితే BUS బస్. ఇక్కడ BUSH బుష్, PUSH పుష్. ఈ విధంగా కొంత వర్డ్స్ ఆ రైమింగ్ వర్డ్స్ మనం నేర్పించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే యూ ఇక్కడ ఉ అనే సౌండ్ మామూలుగా నేమ్స్లలో యూ మేక్స్ ద సౌండ్ ఉ. అక్కడ లాంగ్ షార్ట్ వోవెల్తో పాటు మనం పేర్లు రాసేటప్పుడు ఉన్న ఆ సౌండ్ అన్న అది చేస్తుంటుంది. కాబట్టి SEE సి, స్టెప్, ఆటో, బుక్, కేవ్, పా, బౌల్, OW ఆవ్ అనే సౌండ్. కొన్ని ఫోనెటిక్స్ ప్రకారం తర్వాత రైమింగ్ వర్డ్స్ దానికి సంబంధించిన వర్డ్స్ కూడా మనం నేర్పించాల్సి. బెల్, సీడ్, డీప్, రీడ్. ఈ విధంగా అంటే ఈ క్వశ్చన్ నెంబర్ 3, 4, 5 మామూలు FLSలో నిర్వహించబోతున్న దీనికి మనం ఇవి నాన్ సెన్స్ వర్డ్ చదవాలన్నా కూడా COL కాల్, VIX విక్స్, ZAP జాప్, MUG మగ్. ఇవన్నీ కూడా ఎట్లా చదవగలుగుతాడు, కేవలం ఫోనిక్స్. కాకపోతే ఈ ఫోనిక్స్ నేర్పడం అనేది పెద్ద కష్టమైనది ఏం కాదు. కాకపోతే కొద్దిగా మనం ఇంట్రెస్ట్ పెడితే ఒక్కసారి ఆ ఫోనిక్స్ సౌండ్స్ అంటే ప్రతి లెటర్కు ఇప్పుడు ఏ ఉంది, ఏ అనేది లాంగ్ వోవెల్ సౌండ్, ఆ అనేది ఒకటి, ఆ అనేది కూడా ఒకసారి మామూలుగా రామ్ అన్నప్పుడు ఆ అని పలుకుతుంది. శ్యామ్ అన్నప్పుడు SHYAM శ్యామ్. అట్లా మనం అనే సౌండ్ కూడా రమేష్, రమ్,
రమ అన్నప్పుడు RAMA రమ, RA రా, MAMA ఇలా ఏ ఎన్ని రకాల సౌండ్లు చేస్తుంది. తర్వాత ఇక్కడ ఓన్లీ 26 లెటర్స్ సౌండ్స్ని మనం గుర్తుపెట్టించే ప్రయత్నం చేస్తే మనం ఈజీగా విద్యార్థులను మనకు లెసన్లలో ఏవైనా చదవగలుగుతాడు. కాకుండా కొన్ని ఎగ్జామ్షన్ వర్డ్స్ మనం దిస్ వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ డిఫరెంట్, సో యూ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ లైక్ దిస్ ఓన్లీ అని విద్యార్థులకు మనం చెప్పాలి. అలా చెప్పినప్పుడు విద్యార్థి ఈజీగా ఆ ప్రకారంగా కూడా చదువుతాడు. MANY మేనీ అంటాడు, ఆడ ఏ అని వలుతుంది, ఈ ఏ అనే సౌండ్ చేస్తుంది. సో అక్కడ కొన్ని డిఫరెంట్ వర్డ్స్ అయితే ఉన్నాయి, అవి ఖచ్చితంగా విద్యార్థి కూడా దాన్ని చూడంగానే మేనీ అంటాడు. ఆ విధంగా విద్యార్థి అయితే మనం కొద్దిగా ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ మిగతా అన్ని వర్డ్స్ని కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేయించడం అనేది వాటిని ఖచ్చితంగా MANY మేనీ అని ఎట్లయితే చెప్పినామో అన్ని వర్డ్స్ని అలా చెప్పలేం. కాబట్టి మనం ఇక్కడ కూడా ఈ సిలబుల్ వైజ్గా ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని కూడా మనము ఎస్ మేక్ ద సౌండ్ స్, విద్యార్థికి ఎస్ ABCDలు వచ్చు థర్డ్ క్లాస్లో. ఇక్కడ స్ వ ఇట్లా పెదాలు గుండ్రంగా తిరుగుతుంది. W ఐ అన్నప్పుడు ఈ అనొచ్చు, ఐ అన్నా కరెక్టే. అలాగే ఈ ఓవెల్స్ వచ్చినప్పుడు దాని ఎన్ని రకాల సౌండ్ చెప్పినా దాన్ని మాత్రం మనం కరెక్ట్గానే మనం పరిగణించాలి. ఇప్పుడు M ఉంది, అంటాడు, లేకపోతే అని. నెక్స్ట్ M ఉంది, ఈ ఉంది, ఈ అనొచ్చు, ఏ అనొచ్చు. నెక్స్ట్ R F U ఉంది, అని కూడా దాన్ని పలికినా మనం కరెక్టే చేయాలి. N ఉంది, అనొచ్చు. RE రే, RE రీ అరేంజ్ అంటాం. అరేంజ్ అన్నప్పుడు కూడా అప్పుడు మాత్రం ఈ REని రీ అని కూడా అంటాం. కానీ ఇక్కడ ఫోనిక్స్ ప్రకారం RE రే. ME మీ, మామూలుగా ఒరిజినల్ సౌండ్. ME మే, KE కే, DE డే, ME మే ఆర్ మీ, FE ఫే, SE సే. సో ఎనీనే, GR గ్ర్, గ్ర్ గ్ర్. అట్లా విద్యార్థి అయితే ఈ సౌండ్ చేయరావాలి. QU క్యూ అనొచ్చు, క్వ అనొచ్చు. అట్లా మనకు డి డ్ ఆర్ ర్ ఓ ఆ, లేకపోతే ఓ ప్ పి. ఇట్లా విద్యార్థి ఈ సౌండ్లు అయితే FI ఉందన్నప్పుడు ఫి, ఐ ఫర్ ఇడ్లీ కాబట్టి ఫి. మీ వి, చి CH చి, కి KI కి. ఇట్లా SIC HI హి, లి, RI రి, ఆ బ. ఇట్లా విద్యార్థులకైతే మీరు ప్రాక్టీస్ చేయించండి. నేను కూడా మా విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించేటప్పుడు కూడా ఒక్కొక్క టేబుల్ పూర్తిగా మీకు వీడియో రూపంలో చెప్తాను. సరే, ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్స్ నేను కూడా నిరంతరము గత 3-4 డేస్ కానీ చాలా రోజుల నుంచి కూడా దీని మీద నేను వర్కౌట్ చేస్తున్నాను. నేను ఎంతోమంది తెలుసుకొని, సరే వీటికి సంబంధించి మనం విద్యార్థులకు మళ్ళీ ప్రాక్టికల్ వేరు, థియరీ వేరు. సరే, ప్రాక్టికల్గా కూడా నేను విద్యార్థులతోటి ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ విధంగా చెప్పినప్పుడు జీవో గో, జీవో గా, గో అవుతుంది, గో అని ఉంది. గో అంటే ఇది ఒరిజినల్ సౌండ్ తెలవాలి. మళ్ళీ జీవో విద్యార్థులకు జీవో గో అని తెలిసి అనుకో, జీవోడి గోడ్ అంటాడు. జీవో అన్నప్పుడు అది కొద్దిగా రాంగ్ అవుతుంది. కాబట్టి జీవోడి గో అనే సౌండ్ కూడా విద్యార్థికి రావాలి. SO సో అని కూడా రావాలి, SO సో కూడా అవుతుంది. ఇది 2 లెటర్ వర్డ్. అలాగే RO ఉంది, RO రో అవుతుంది. మామూలుగా రోజాలో RO రో అని కూడా వలుతుంది. నేమ్స్లో కూడా ఈ మేక్స్ ద షార్ట్ ఓవెల్ సౌండ్, కాకపోతే ఓ మేక్స్ ద లాంగ్ ఓవెల్ సౌండ్ అక్కడ నేమ్స్ రాసేటప్పుడు. ఇట్లా TR ట్ర్ ఉంది, ఉంది ట్ర్. ఇట్లా విద్యార్థికు ట్ర్, TREEN ట్రే, TREE ట్రే, TRE ట్రీ. అట్లా TRAIN ట్రైన్. ఇట్లా మనం బాగా ప్రాక్టీస్. BOX బాక్స్. ఇట్లా BO అన్నప్పుడు BO బో అనేది జస్ట్ పేర్లలో ఎక్కడైనా వస్తే మనం వాడతాం, కానీ BO బా, ఎందుకంటే BOX బాక్స్. నెక్స్ట్ BOLD బోల్డ్ అవుతుంది. కాబట్టి ఓ మేక్స్ లాంగ్ వోల్డ్ సౌండ్, షార్ట్ వోల్డ్ సౌండ్. ఏది చెప్పినా మనం రైట్ వేయాలి. BO బో అన్న, BO బా అన్న మనం ఇక్కడైతే విద్యార్థికి రైట్ వేయడం అనేది కరెక్ట్. CO కా, కో. MO మో ఆర్ మో, మోహన్ అన్నప్పుడు MOHAN మోహన్. సో విద్యార్థి మో అన్న మనం అక్కడ లాంగ్ వోవెల్ సౌండ్ చేస్తుంది. అలా HO హో. ఇట్లా EC రా, RU రా అవుతుంది. RU రు అంటే విద్యార్థికి పేరు రాసేటప్పుడు
విద్యార్థి ఆర్ యు రు అని కూడా అనొచ్చు. ఆర్ యు రా అయితే ఆర్ యు ఎన్ రన్, అట్లా ఆర్ యు ఎస్టీ రస్ట్, ఇట్లా మనం విద్యార్థికి హెచ్ఓటి హాట్, హెచ్ఓపి హాప్, హెచ్ఓ ఎల్డి హోల్డ్ అయితే అట్లా లాంగ్ వోవెల్ సౌండ్ అది ఎల్డి అని వచ్చింది. హెచ్ఓఎల్డి హోల్డ్, జాబ్ జేఓబి జాబ్, బ్యా, ఇలా ప్రతిదాన్ని చదివే ప్రయత్నం అయితే చేయండి. మామూలుగా యుఎస్ అస్, క్యూయు క్వా అవుతుంది, కు అవుతుంది. అంటే విద్యార్థి అక్కడ క్వీన్, క్యూయుఈఎన్ క్వీన్, ఈ అనే సౌండ్ కూడా అది చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క సిలబుల్ని మనం డిఫరెంట్ సౌండ్స్ అయితే ఉన్నాయి. మంచి ఎక్కడో ఒక చోట ఏదో ఒక వర్డ్లో ఆ సౌండ్ చేయగలిగితే ఆ సౌండ్ని మనం యాక్సెప్ట్ చేయాలి విద్యార్థికి. అలాగా విద్యార్థిని కూడా బాగా ప్రాక్టీస్ అయితే చేయించుకుంటూ వెళ్దాం. ఈ ఫోనిక్స్ను సింపుల్ ఫోనిక్స్నే మరీ పెద్దగా వాటి సింబల్స్ ఇంకేదో కాకుండా షార్ట్ వోవెల్ సౌండ్స్ జస్ట్ ఆ, ఏ, ఈ, ఆ, ఈ 5 షార్ట్ వోవెల్ సౌండ్ నేర్పించుదాం. తర్వాత లాంగ్ వోవెల్ సౌండ్ ఆటోమేటిక్గా తెలుసు. మిగతా వర్డ్స్లో విద్యార్థిని మనం ఆ వర్డ్స్ని అయితే ఏదైనా డిఫరెంట్గా వచ్చినప్పుడు ఆ వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఎట్లా పలకాలో చెప్పుదాం. ఈ విధంగా కొంత మనం విద్యార్థులలో ఇంగ్లీష్ను డెవలప్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం తెలుగు మీడియం చదువుకున్న ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. తర్వాత అక్కడ ఇంగ్లీషు రాక అనేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇవన్నిటిని అధిగమించాలంటే కొంత మనం నేర్చుకుంటూ విద్యార్థులకు నేర్పే ప్రయత్నం అయితే చేద్దామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ.